సాయంత్రం తెలంగాణకు పీజే కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల సరళిపై 3 మెన్ కమిటీని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. 3 రోజుల పాటు తెలంగాణలోనే కమిటీ మఖం వేయనుంది. కమిటీలో పీజే కురియన్, రకీబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్ పాల్గొననున్నారు. రేపు గాంధీ భవన్లో పీజే కురియన్ కమిటీ మీటింగ్ నిర్వహించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల సరళి, ఓటమి కారణాలపై అభ్యర్థుల నుంచి అభిప్రాయం సేకరించి అధిష్టానానికి నివేదిక అందించనుంది కురియన్ కమిటీ. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సాయంత్రం తెలంగాణకు పీజే కురియన్ కమిటీ రానున్నట్లు సమాచారం ఉంది. సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం తెలంగాణకు పీజే కురియన్ కమిటీ వస్తుంది. అయితే ఈ కమిటీలో ముగ్గురు పీజే కురియన్తో పాటు ఏదైతే దీనికి సంబంధించిన ముగ్గురు కమిటీ సభ్యుల్లో దీనికి సంబంధించి ఇక్కడికి అంటే వస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ హైకమాండ్ కమిటీ వేసింది. అయితే ఈ కమిటీకి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి ప్రధానంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చోట ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు అంటే తెలంగాణలో ఈ కమిటీ పర్యటిస్తుంది. ఈ సాయంత్రం ఇక్కడికి అంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకొని రాజకృష్ణలో వాళ్ళు బస చేస్తారు. రేపు ఉదయం గాంధీ భవన్లో 10 గంటలకి 17 పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులు, ఇటు గెలిచిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరితో కూడా 1-to-1 చేస్తుంది. అంటే సింగిల్గా ప్రతి ఒక్కరితో కూడా విడివిడిగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి అభిప్రాయం తీసుకు ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇప్పటికీ గాంధీ భవన్లో ఆ సమాచారం కూడా గాంధీ భవన్ నుండి కూడా అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం పంపించారు. ఈ క్రమంలో కూడా రేపు ఉదయం ఈ కురియన్ కమిటీ ఈ గాంధీ భవన్కి వస్తుంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేపు ఉదయం గాంధీ భవన్కి 10 గంటలకు చేరుకొని ఇక్కడ అభ్యర్థులతోటి పార్లమెంట్ అభ్యర్థులతో కూడా ప్రధానంగా ఈ 1-to-1 చేస్తుంది. సరే, ఈ క్రమంలో కూడా అంటే పార్లమెంట్లో గెలవాల్సిన చోట్లు ఎందుకు ఓడిపోయింది, గల కారణాలు ఏంటి, ఎవరు ఈ ఓటమిగా నిర్లక్ష్యం వహించారు ఎన్నికల్లో, ఎందుకంటే దేశంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ధీమాగా ఉన్న నేపథ్యంలో కూడా మరి మెజార్టీ స్థానాలు రాకుండా కాంగ్రెస్ తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కూడా అంటే గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కంటే ఈసారి మెజార్టీ సాధించినప్పటికీ కూడా ఓటు బ్యాంక్ పెరిగినప్పటికీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. అంటే ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ నుండి కూడా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తాయని భావించింది. కానీ ఇక్కడ అనుకున్న స్థానాలు గెలవలేకపోయింది. తెలంగాణలో గతంలో కూడా ఉన్న స్థానాల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించి 8 స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా 12-14 స్థానాలు గెలుస్తాయని కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ధీమాగా ఉన్న పరిస్థితి. కానీ 8 స్థానాల్లో గెలిచిన పరిస్థితి. ఎందుకు కారణం, ఎందుకంటే గెలుస్తామనుకుని భావిస్తున్న ఆ స్థానాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓటమి చెందింది, అదేవిధంగా దానికి సంబంధించిన వైఫల్యాలకు ఏ విధంగా అంటే కారకులు ఎవరు ఇందనే అంశాలపై కూడా ప్రధానంగా ఈ కమిటీ అధ్యయనం చేసి ఏదైతే కేంద్రానికి కాంగ్రెస్ హైకమాండ్కి నివేదికలు ఇస్తుంది. ఈ క్రమంలో కూడా ప్రధానంగా ఈ ఎన్నికలు అంటే ఈ కమిటీకి సంబంధించిన ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి అయితే ఈరోజు సాయంత్రం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంత్రం అయితే తాజకృష్ణకి చేరుకొని హైదరాబాద్ చేరుకొని తర్వాత రేపు ఉదయం ఇక్కడికి వస్తుంది. తర్వాత రేపు అంటే మొత్తం 3 రోజులు ఈ కమిటీ ఇక్కడ పర్యటిస్తుందని చెప్పొచ్చు తెలంగాణలో. ప్రధానంగా అయితే కమిటీ సభ్యుల్లో ఎవరైతే పీజే కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, అదేవిధంగా ఫర్గత్ సింగ్, ఈ ముగ్గురు ఈ కమిటీలో సభ్యులు. అయితే నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన ఈ సభ్యులు ముగ్గురు ఈరోజు అంటే ఇతర దేశంలో కాంగ్రెస్ వైఫల్యాలు చెందిన రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. ఈ భాగంలో కూడా ఈరోజు సాయంత్రం ఇక్కడ చేరుకొని రేపు గాంధీ భవన్లో దీనికి సంబంధించిన అభ్యర్థులతోటి 17 పార్లమెంటు అభ్యర్థులతోటి 1-to-1 నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.